సార్ తమరు మాట్లాడగలరు. రాష్ట్ర ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈరోజు మీ అందరికీ ఒక జరిగే పరిణామాలన్నీ చెప్పాలని ఆవేదనతో ఇదే జరిగితే రాష్ట్రం ఏమవుతుందనే బాధతో మీ ముందుకు వచ్చాను. నిన్న ఒక్క రోజునే 4 సంఘటనలు ఇలాంటి ప్రతిరోజు జరుగుతున్నాయి. కరోనా ఒక పక్క విలయ తాండం చేస్తుంది, చాలా సమస్యాత్మకంగా తయారైంది. ఒక పక్కన మనం చూస్తూ ఉంటే హాస్పిటల్స్ లో ఆక్సిజన్ కొరత, ఇంకొక పక్కన దాని మీద చాలా మంది చనిపోయినా పట్టించుకునే పరిస్థితి. ఎక్కడికక్కడ ప్రజలు పెద్ద ఎత్తున చనిపోతున్నా శ్రద్ధ పెట్టకుండా, వ్యాక్సిన్ వేయాలనే ఆలోచన కూడా లేకుండా ఎక్కడికక్కడ నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తించడం. ఇది కాకుండా ఈరోజు ఇంకా ఫర్దర్ గా కాంప్లికేషన్స్ వచ్చి బ్లాక్ ఫంగస్ రావడం, ప్రజలందరూ ఆవేదనతో భయంతో ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం కక్ష సాధింపు లేకుంటే అధికార దుర్వినియోగంతో ముందుకు పోతున్నారు. నిన్న హైకోర్టులో పంచాయత్ ఎలక్షన్స్ గురించి, జెడ్పీటీసీ ఎంపీటీసీ గురించి చాలా స్పష్టంగా ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఇప్పటికీ ప్రభుత్వం పైన చాలా జడ్జిమెంట్లు ఇచ్చారు, కానీ ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా అందులో నుంచి లెసన్స్ నేర్చుకుని ప్రజా పరిపాలన ఎట్లుండాలి, ఏ విధంగా బాధ్యతతో కూడిన పాలన ఎట్లు ఇవ్వాలని ఆలోచించకుండా ఇంకా కూడా బుకాయించే పరిస్థితి రావడం చాలా నీచం. రెండోది, నిన్నే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా వాళ్ళ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుని పోలీసులు వేధించారు. పోలీస్ కస్టడీలోనే ఈరోజు అతనికి కాలు గాయాలైనాయని, సాక్షాత్తు మామూలుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క హాస్పిటల్లో కాకుండా డిఫెన్స్ హాస్పిటల్లో ఇచ్చే పరిస్థితికి వచ్చారంటే ఇది ప్రభుత్వ వేధింపులకు కానీ, ఎవరైనా కస్టడీలోకి తీసుకుంటే వారికి కూడా సేఫ్టీ లేదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మూడో పక్కన మాస్క్ అడిగిన పాపానికి అతన్ని హెరాస్ చేసి వేధించి వెంటబడి కడాన్ని పిచ్చివాణ్ణి చేసి కనీసం జీతాలు కూడా ఇవ్వకుండా, సిబిఐ ఎంక్వైరీ ఉన్న భయం లేకుండా కడాన్ అతను ఈరోజు చనిపోయే పరిస్థితికి వచ్చాడంటే ఇది ఏ విధంగా వివరించాలో అర్థం కావడం లేదు. నాలుగోది, నిన్నే మనం చూసాం కృష్ణపట్నంలో ఎవరైతే అనంతయ్య ఆయుర్వేదంతో నేను కరోనాని కంట్రోల్ చేస్తానని చెప్పి వచ్చినప్పుడు మీరు ఆడిన నాటకాలు కానీ, మీరు ప్రభుత్వం ఉందా అని అనుమానం వస్తుంది. ముందు అతను ఇస్తున్నాడు, ఆయుర్వేద మెడిసిన్స్ ఇచ్చాడు. మీ నోటీస్కి వచ్చినప్పుడు మీరు అది కరెక్ట్ అవునా కాదా అని అధ్యయనం చేయాలి. ఆయుష్ డిపార్ట్మెంట్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు, ఐసిఎంఆర్ ఉంది, వాళ్ళు రమ్మనొచ్చు, వాళ్ళని ఒక పద్ధతి ప్రకారం చేసే అవకాశాలు ఉన్నాయి. అట్లా కాకుండా ఉన్న పళంగా మీరు నిలిపేయాలని అతన్ని బెదిరించడం, ఎన్ని చేయడం. నెక్స్ట్ డే వీళ్ళ ఎమ్మెల్యే ఎంత దుర్మార్గంగా చేశాడు. ఇతను ఇనాగరేట్ చేసి నేను చేస్తున్నాను మీరు చేయండి అని చెప్పి పబ్లిసిటీ ఇస్తే 20-30 వేల మంది ప్రజలు గుమికూడారు. ఎవరికైనా ప్రాణాలు కాపాడుకోవాలని ఉంటుంది, అందులో ఇలాంటి మెడిసిన్ పనిచేస్తే ఇంకా ఉత్సాహంగా వచ్చే పరిస్థితికి వస్తారు. అలాంటి సమయంలో మీరు అక్కడ పెద్ద స్టాంపేడ్, రోడ్లన్నీ బ్లాక్ అయిపోవడం, సాయంత్రానికి మళ్ళీ మీరు ఇది చేయడానికి వీల్లేదని అతను అరెస్ట్ చేయడం. అంటే ఏంటిది? ఇక్కడ ప్రభుత్వం ఉందా? ఇది ప్రభుత్వమా? ఇది చేతగాని అసమర్థ ప్రభుత్వం తప్ప, ఈ ముఖ్యమంత్రి ఏదనుకుంటుంది చేయడం తప్ప, ఒక ఎమ్మెల్యే ఎవరు లా అండ్ ఆర్డర్ చేతులకు తీసుకోవడానికి కలెక్టర్ వద్దన్నాడు. కలెక్టర్ వద్దన్నప్పుడే మీరు గవర్నమెంట్ ఒకటి ఉంది, మీ కలెక్టర్ మీకు చెప్పాలి, చెప్పిన తర్వాత మీరు యాక్ట్ చేయాలి.
యాక్ట్ చేసిన తర్వాత నిజ నిర్ధారణ జరగాలి. అది బాగా పనిచేస్తే మనం ప్రోత్సహించాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెప్పాలి. అట్లా కాకుండా మీ ఎమ్మెల్యేని ఇనాగ్రేట్ చేస్తున్నాను 7 కలెక్టర్ చెప్పడానికంటే అసలు ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ ప్రభుత్వం ఉందా? ఏమనుకుంటున్నారు మీరు? మాట్లాడితే ఎదురు దాడి, దీంతోనే జరిపే పరిస్థితి వచ్చింది. ఈ రోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు ఈ 4 విషయాలు పూర్వాపరాలకు వెళ్తే సుప్రీంకోర్టులో చాలా స్పష్టంగా ఈ పంచాయతీ ఎలక్షన్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ లో ఆ రోజు వాళ్ళు చెప్పింది 437/2020 కింద చాలా స్పష్టంగా వీళ్ళు అపీల్ చేసిన తర్వాత అన్ని హియరింగ్స్ అని విన్నాక వాళ్ళు ఒక ఆర్డర్స్ పాస్ చేశారు. We direct that since the election commission has already taken the decision to postpone the elections, there will be a post-decisional consultation with the state of Andhra Pradesh before the next date is notified by the election commission. The model code of conduct for the election shall be reimposed 4 weeks before the date of polling. ఇంత స్పష్టంగా రాష్ట్రంలో ఉండే ప్రజలకు అందరికి అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఎంత స్పష్టంగా చెప్పారు? మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది. ఎలక్షన్స్ కంటే ముందు 4 వారాలకు మునుపు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పెట్టాలి. పోలింగ్ రోజు కంటే 4 వారాల ముందు పెట్టి తర్వాత ఎలక్షన్స్ పెట్టాలి అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇదేం అర్థం కాని భాష కాదు. దాని మీద కొత్తగా ఎలక్షన్ కమిషన్ వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఆవిడ చీఫ్ సెక్రటరీగా మీరు ఏరు కోరి తెచ్చుకున్నారు. రిటైర్ అయినాక ఏం చేశారు? మీరు అవన్నీ మీ ఆఫీసులో అడ్వైజర్ గా పెట్టుకున్నారు. ఆ తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా ఇచ్చారు. దీనికోసం ఆవిడ ఎలక్షన్ కమిషనర్ రావడం, ఆ రోజే నేరుగా మా వరలరామయ్య వెళ్ళి, కాదు ఎలక్షన్స్ అన్ని కూడా చూడండి, సుప్రీంకోర్టు డెసిషన్స్ ఉన్నాయి, మీరు ఆగమేగా మీద పెడుతున్నారు, ఇది కరెక్ట్ కాదని ఆ రోజు మేము అపోజ్ చేయడం, ఆవిడకి చెప్పడం అన్నీ చేశాం. తర్వాత మీరు చూస్తే మేము ఎలక్షన్స్ బాయ్కాట్ చేస్తాం, ఇది ఇల్లీగల్ ఎలక్షన్స్, మీరు ఎలక్షన్స్ పెట్టే విధానం ఇది కానే కాదు అని మేము చెప్పాం. జరిగిన అన్యాయాలు అవకతవకలు అన్ని కూడా చెప్తూనే వచ్చాం. పంచాయతీ ఎలక్షన్ లో చెప్పాం, మున్సిపల్ ఎలక్షన్ లో చెప్పాం, అదే మాదిరిగా ఎంపీటీసీ జెడ్పీటీసీ నామినేషన్ లో చెప్పాం. నేనే తిరుపతికి వెళ్ళాను, ప్రొటెస్ట్ చేయడానికి పోయాను మున్సిపల్ ఎలక్షన్ లో. కడాన వీళ్ళు ఇష్ట ప్రకారం ఏమేం చేశారో అన్ని చేసి నామినేషన్లు సక్రమంగా వేసినా చెల్లదని చెప్పి వీళ్ళు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా మేము ఛాలెంజ్ చేశాం, ఫైట్ చేశాం, అన్ని చేశాం. ఇక్కడ హైకోర్టు చెప్పిన విషయంలో మీరు చూస్తే జడ్జిమెంట్ లో 73వ పేజీలో, the order passed by the Supreme Court in writ petition number 437 of 2020 is clear and categorical. On reading the said order, even a common man who can read, write and understand the English language can easily find out the direction issued by the Supreme Court in the order. But here, the state election commissioner, who worked as chief secretary to the state, being a senior most retired IAS officer, could not understand the simple direction issued by the Supreme Court in right perspective, which creates doubts as to her suitability and fitness to the post of election commissioner. అంటే దీంట్లో నీకు అర్థం కాంది ఏముంది భాషలో? మీ అజం తప్ప, అప్రజాస్వామిక విధానం తప్ప. ది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫర్ ది ఎలక్షన్ షాల్ బి రీఇంపోజ్డ్ 4 weeks బిఫోర్ ది డేట్ ఆఫ్ పోలింగ్. ఇది కూడా అర్థం కాకుండా మీరు చేశారని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఏం చేయాలా ఎలక్షన్ కమిషనర్? షీఈస్ ఫిట్. ఏంటి ఆ ఉద్యోగం కోసం కక్కుర్తిపడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తారా మీరందరూ కలిసి? ఏమి ఇంకొక రిటైర్ అయ్యారు, ఇన్నేళ్లు పనిచేశారు, ఎందుకు మీకు ఆత్రం?
ఎందుకు ఆ పొజిషన్ కోసం నేను తప్పుడు పనులు చేసి చరిత్రలో మీరు తప్పుడు వ్యక్తులుగా ఎందుకు మిగిలిపోతున్నారు? నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్. దానిపైన మాట్లాడుతూ మేము ఏవైతే చెప్పామో ఇన్ని రోజులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. సచ్ యాక్ట్ ఆఫ్ రెస్పాండెంట్ నెంబర్ 1 can be described as democratic black sliding. It is also known as autocratization and de-democratization. It is a gradual decline in the quality of democracy and the opposite of democratization, which may result in the state losing its democratic qualities, becoming an autocracy or authoritarian regime. Democratic decline is caused by the state-led weakening of political institutions that sustain the democratic system, such as the peaceful transition of power or electoral systems. మేము ఈ విషయం చెప్పాం. అంటే అపోజిషన్ పార్టీస్ ని బలహీనం చేసి, సిస్టమ్స్ అన్ని బలహీనం చేసి, మీరు మీ ఇష్ట ప్రకారం చేయాలనుకున్న ఫైట్ చేస్తూ వచ్చారు 2 ఏళ్లుగా. Although these political elements are assumed to lead to the onset of backsliding, other essential commodities of democracy, such as infringement of individual rights and the freedom of expression, quality of the health, efficiency and sustainability of democratic systems over time. అదే రాష్ట్రంలో జరుగుతుంది. One of the reasons for such democratic black sliding is executive aggrandizement. The most important feature of executive aggrandizement is that the institutional changes are made through legal channels, making it seem as if the elected official has a democratic mandate. Some examples of executive aggrandizement are the decline of media freedom and the weakening of the rule of law. Judiciary is threatened. ఏమనాలి దీనికి? మీరు పొలిటికల్ పార్టీస్ ని థ్రెటన్ చేస్తారు, మీకు హక్కులు ఉన్నాయని అరెస్ట్ చేస్తారు, తప్పుడు కేసులు పెడతారు, చంపేస్తారు, అడిగే వాళ్ళు లేరు. కోర్టులో పోతే కోర్టులో కూడా బ్లాక్ మెయిల్ చేస్తారు, కోర్టులో కూడా థ్రెటన్ చేస్తారు. వాట్ ఈస్ దిస్? Another reason for democratic backsliding is strategic harassment and manipulation during elections. This form of democratic backsliding entails the impairment of free and fair elections through tactics such as blocking media access, disqualifying opposition leaders, or harassing opponents. This form of backsliding is done in such a way that the elections do not appear to be rigged and rarely involve any apparent violation of law, making it difficult for the election observer to observe these misconducts. As such, the act of the respondents is nothing but democratic backsliding. అదే నేను చెప్పాను. నామినేషన్లు వేయడానికి వస్తే బెదిరించారు, పోలీసులు లాగేసుకున్నారు, రానేయకుండా చేశారు. ఆ విషయాలు పదే పదే మేము చెప్తూనే వచ్చాం. అదే మరి వేస్తే నామినేషన్లు ముందు బెదిరించారు, దారిలో లాగేసుకున్నారు, ఆ తర్వాత వేస్తే బలవంతంగా మీరే రిజెక్ట్ చేసేశారు. ప్రాపర్ గా ఉండే నామినేషన్లు కూడా రిజెక్ట్ చేసేశారు, అపీల్ పైన రిజెక్ట్ చేశారు. అంటే భయం అనేది లేకుండా పోయింది. అదే ఈ జడ్జిమెంట్ లో చూస్తే చాలా క్లియర్ గా చెప్పే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల అబ్జర్వర్కి అర్థం కాదు. మేము చెప్పినా గొడవ పెట్టుకున్న అబ్జర్వర్ ఏం చేయలేకపోయారు. ఇంక ఎలక్షన్ కేసు ఎప్పుడో వస్తుంది అవి కూడా మాట్లాడారు. ఇక్కడ చూస్తే నార్మల్లీ ది IAS officers who are working and achieved excellence in the career with their brilliance were posted in the rank of principal secretary and above to look after the entire administration in the state and expected to act fairly and freely without any fear or favor, though worked in particular government
they are being appointed in key posts such as State Election Commissioner, since they possess knowledge vested with power. Based on such brilliance and knowledge, the State Election Commissioner should not understand the purpose of the order passed by the full bench of the Supreme Court, obviously for the reason best known to the State Election Commissioner. The present situation is a fine example of democratic backsliding. ఇది ఒక ఉదాహరణగా తీసుకున్నారు. ఇలాంటి వందలు జరిగాయి. దీన్ని ఒక ఉదాహరణగా చెప్పారు. అక్కడ మీరు చూస్తే ది స్టేట్ ఎలక్షన్ కమిషన్ డిడ్ నాట్ కేర్ ఈవెన్ ది డైరెక్షన్ issued by the full bench of the Supreme Court by overreaching the order, made the direction lifeless, and the direction became redundant. అంటే ఇంత స్పష్టంగా సుప్రీం కోర్టు ఆర్డర్ని లైఫ్లెస్ చేసి, దాన్నే ఇర్రెలవెంట్ చేసి, దాన్నే వైలేట్ చేసి మీరు ఇష్ట ప్రకారం ప్రవర్తించారంటే నిన్న సజ్జల మాట్లాడతాడు. సుప్రీం హైకోర్టు జడ్జిమెంట్ పైన అన్హ్యాపీ, అంటే వీళ్ళు ఏమి చేసినా వాళ్ళు ఎండార్స్ చేయాలి. ఏమనుకుంటున్నారు నాకు అర్థం కావడం లేదు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయడానికి కాదు మనం ఉండేది ఇక్కడ. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, భారతదేశంలో పార్లమెంట్ అసెంబ్లీలు పాస్ చేసిన చట్టాలను అమలు చేసే బాధ్యత, రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత ఈరోజు కోర్టు పైన ఉంది. మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాట్లాడితే 151 మంది ఎమ్మెల్యేలు మాకు వచ్చాయి, మేమేమన్నా చేస్తామని. మీరు ఏమన్నా చేయడానికి మీరు రాలేదు ఇక్కడికి. మీకు మ్యాండేట్ ఇచ్చారు 5 ఏళ్లకి. ఈ రాష్ట్రానికి ఒక ట్రస్టీగా ఉండడానికి చెప్పారు, మీకు మంచి పనులు చేయమని చెప్పారు. అంతేగాని ఇష్టానుసారంగా రౌడీజాలు చేస్తాం, రాజ్యాంగాన్ని అమలు చేస్తాం, అడ్డం వచ్చిన వాళ్ళు నరికేస్తాం, ఎవరిని లెక్క పెట్టుకోం అనే అహంభావంతో పోవడానికి నీకు ఓటు ఇవ్వాల. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో సంవత్సరాలుగా రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం. ఆ రాజ్యాంగంలో చాలా స్పష్టంగా రూల్స్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. అందులో కూడా అవన్నీ కూడా అమలు చేయాలి తప్ప మీ ఇష్ట ప్రకారం సుప్రీం కోర్టు కానీ, హైకోర్టు కానీ, ఇంకొక కోర్టు కానీ ఎక్కడిచ్చిన ఆర్డర్స్ ని అది అమలు చేసే బాధ్యత మీకు ఉంది తప్ప మీ ఇష్ట ప్రకారం చేసి దాన్ని ఇవ్వలేదని బెదిరించే హక్కు మీకు లేదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన వీళ్ళు చూస్తే మాట్లాడతారు వచ్చి, డ్యూరింగ్ హియరింగ్ లెర్నడ్ కౌన్సిల్ ఫర్ రెస్పాండెంట్ 1 వుడ్ కంటెండ్ that the polling was completed and ballot boxes were preserved in a safe place, as the divisional bench of this court directed not to take up counting of votes and not to declare the results of the election. కాబట్టి దాని మీద చెప్తే చాలా క్లియర్ గా చెప్పారు. నో డౌట్ ది కోర్ట్ హ్యాస్ టు బ్యాలెన్స్ ది ఈక్విటీస్ సిన్స్ ది స్టేట్ ఆల్రెడీ స్పెంట్ 160 crore for holding elections as contended by the learned senior counsel for respondent number 1 based on such illegal notification. If such equities are balanced on the basis of spending huge amount, it is nothing but perpetuating illegality and or legalizing an illegality on the basis of equity. Equity పేరుతో ఇల్లీగాలిటీ చేయమంటారని అడిగారు, విచ్ ఈస్ impermissible under law, since it is the duty of the constitutional court to uphold the right of citizen without sacrificing sobriety. However, had the state waited for some time, the state ought to have saved the amount, at least to some extent, which are spent for holding elections and for preserving ballot boxes on account of order of division bench. Because of the hasty act of the state election commissioner, the state was compelled to incur such huge amount.
నేను అడుగుతున్నా ఇప్పుడు, ఇలాంటి నిర్ణయాలు చేసిన ఎలక్షన్ కమిషనర్ ఉండడానికి అర్హత ఉందా? ఒక్క నిమిషం ఉండడానికి అర్హత ఉందా? అంటే